ఏమని నిర్ణయం తీసుకోవాలి అని. తీసుకుంటారని మేము ఆశిస్తున్నామని కూడా రాస్తున్నారు వాళ్ళు. తీసుకోకపోతే ఏంది అనేటువంటి విషయం లోపల కూడా అంబిగ్విటీ లేకుండా ఒక జడ్జిమెంట్లో క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. సో వీ కెనాట్ డిక్టేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టు ద సుప్రీంకోర్టు. కాబట్టి గౌరవ న్యాయమూర్తులే మీరు ఇంతకుముందు ఇట్లాంటి జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు తీసుకోలేదు. నేను ఉదాహరణకు చెప్పినాను, 2004లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కోర్టు స్పీకర్ని సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోమని చెప్పింది. చివరికి నేను చెప్తా ఉన్నా కదా, అప్పటి స్పీకర్ ఇంకో 2 రోజులైతే శాసనసభ అయిపోతుంది అన్నప్పటిదాకా నిర్ణయం తీసుకోకుండా అడ్వకేట్స్ వస్తున్నారు, కేసు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ గివింగ్ ది అడ్జర్న్మెంట్స్ అని చెప్పి ఇంకా 2 రోజులైతే శాసనసభ అయిపోయేదాకా దాన్ని దాటవేస్తూ వచ్చినారు. కాబట్టి ఐ హోప్ అండ్ ఐ వెల్కమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. బట్ అప్పుడే ఉప ఎన్నికలు వస్తాయా రావా అంటే వాళ్ళ జడ్జిమెంట్లోనే ఉంది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని. ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్. ద హానరబుల్ జడ్జెస్ షుడ్ టెల్ ఇట్ టు ద పీపుల్. సో అన్న, ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఇట్లాంటి సంఘటనల పట్ల. అందుకనే నేను ఏమంటున్నాను, కర్ణాటక ఒక్కొక్క జడ్జిమెంటు, అస్సాంకో జడ్జిమెంటు, మహారాష్ట్రకు ఒక జడ్జిమెంటు, లేకపోతే ఇంకొక స్టేట్కి ఇంకొక జడ్జిమెంట్ లేకుండా ఒక 5 జడ్జిలో 7 జడ్జిలో కూర్చొని ఎవరు గొప్ప ఎవరు పెద్ద, ఏ నిర్ణయాన్ని మనం ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు. అదే జడ్జిమెంట్ లోపల వాళ్ళు ఏమంటున్నారు, పార్లమెంట్ ఈ సుప్రీం, స్పీకర్ ఈ సుప్రీం, వాళ్ళ నిర్ణయాలలో మేము జోక్యం చేసుకోలేమని చెప్తూనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నామన్నారు. ఆశించడం వేరు, శాసించడం వేరు. ఈ ఆశించడానికి శాసించడానికి మధ్యలో ఒక సన్నటి గీత ఉంది. ఆ గీతను ఎవరు బ్రేక్ చేయకపోవడం వల్లనే ఇట్లా పార్టీలు మారేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్. టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఇదే కథ నడిచింది, కాంగ్రెస్ గెలిచినప్పుడు ఇదే కథ నడుస్తుంది. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లోకి తీసుకుంది, ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్లోకి తీసుకుంటుంది. అందుకనే తెలంగాణ సమాజానికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఇవి రెండు ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. అయితే పింక్ కలర్, లేకపోతే మూవన్నెల జెండా. మూవన్నెల జెండా తీసేసి ఒక ఆయన ఎంపీగా కూడా పోటీ చేసి పారేసిండు. టీఆర్ఎస్ పింక్ కలర్ని తీసేసి మూవన్నెల జెండా మీద ఎంపీగా కూడా పోటీ చేసిండు 3 నెలలు కాకముందే. సో ఇట్లాంటి కేసులన్నా కొంత స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఇంకొంచెం మెరుగ్గా రాసుంటే ఇంకా బాగుండేది. ప్రజలు ఒక పార్టీ మీద ఒక జెండా మీద గెలిపించినప్పుడు ఇంకో జెండాకు పోతే రేపు కోట్లలో వేటు పడుతుంది అనేటువంటి భయం లేనప్పుడు ఏమవుతుంది? 5 ఏళ్ళే కదా, చిన్న కోర్టు దగ్గర నుంచి పెద్ద కోర్టు దాకా అన్ని కోర్టుల్ని మేము ఏదో చేస్తామనుకునేటువంటి భావనలోంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు బాగా రావాలంటే ఇట్లాంటి జడ్జిమెంట్స్ విషయం లోపల ఇంకొంత టైం తీసుకొని అయినా కానీ డైరెక్షన్స్ ఇస్తే బాగుంటుండే, వస్తే బాగుంటుండే. మంచి జరగాలని, తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలని, తీసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మీరు కోరుకున్నటువంటి ఉప ఎన్నికలు లేదా ప్రజలు ఆశించిన ఉప ఎన్నికలు వస్తాయి. ఏమంటారు? సో కాంగ్రెస్ టీఆర్ఎస్ నేను ఇందాకే చెప్పినట్టు ఇవి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు. టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళంతా ఇలా కాంగ్రెస్లోకి పోయినారు. 2018 కంటే ముందు మీరు కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే కాంగ్రెస్ ఎల్పీని కూడా తీసుకుపోయి పింక్ కలర్ లోపల టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పార్టీస్ అనేది దయచేసి ప్రజలు ఆలోచించాలి. అది కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా, ఎటు అధికారం ఉంటే అటు పోతాం అనుకునేటువంటి కొంతమంది వ్యక్తులకి ఇదొక గుణపాఠం కావాలంటే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఏ గుర్తు మీద పోటీ చేసినా వాళ్ళు గెలుస్తారని నేను అనుకుంటలేను. ప్రజలు కూడా గెలిపియొద్దు వాళ్ళని. సచ్చీలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీనే గెలిపియాలి, మేమే గెలుస్తాం, ఎక్కువ స్థానాలు మేమే గెలుస్తాం అనేటువంటి విశ్వాసం మాకుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తెలంగాణలో భారతీయ జనతా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ రెండింటిని కూడా తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు, అదే రకంగా 2008 మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసు లోపల హిందువులను టెర్రరిస్టులుగా చిత్రీకరించాలని అప్పటి యూపీఏ 1 ప్రభుత్వం చేసినటువంటి కుటిల ప్రయత్నాలని కోర్టు తిప్పికొట్టి ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ 2 జడ్జిమెంట్లను కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తెలంగాణలోని 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ గారికి నిర్ణీతమైనటువంటి సమయాన్ని ఇచ్చి
ఆ సమయం లోపల డిసిషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఒకవేళ తీసుకోకపోతే ఏంది అనే ప్రశ్నకి మళ్ళీ సుప్రీంకోర్టుకి మళ్ళీ పోవాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది. There is a little bit ambiguity, but we welcome the decision of the Honorable Supreme Court, and we hope that Speaker will take an appropriate decision within the stipulated period of 3 months. Supreme Court చెప్పినట్టు 3 నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని, ప్రజల పక్షాన నిలబడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తూ ఉన్నాం. సో నిర్ణయం తీసుకోక పరిస్థితి లోపల ఏం చేయాలనేటువంటి అంశానికి వచ్చినప్పుడు 4 విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషిస్తున్నటువంటి 4 యూనిట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక సంఘర్షణగా దీన్ని చూడాల్సి వస్తుందేమనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అటు స్పీకర్ గారు ఇటు కోర్టులు రెండు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండవ జడ్జిమెంట్ 2008వ సంవత్సరం యూపీఏ 1 ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వం లోపల దేశానికి స్వతంత్రం సిద్ధించిన దాదాపు 55 ఏళ్ల తరువాత ఈ దేశంలో ఒక కొత్త రకమైనటువంటి పరిస్థితుల్ని, కొత్త చరిత్రను సృష్టించాలనేటువంటి ఒక కుట్ర, ఒక ప్రయత్నాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ల ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది. ఆధారాలు లేకున్నా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ కేసు అయినా పెట్టొచ్చని, ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా కొనసాగించవచ్చు అనేటువంటి అప్పటి అధికారులు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు మాలేగాం కోర్టు చాలా స్పష్టంగా కొట్టివేస్తూ, ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని, ఇన్వెస్టిగేషన్ సరి అయినటువంటి రీతిలో జరగలేదని, సాక్ష్యాలు ఆధారాల సేకరణ లోపల అప్పటి అధికారులు అలక్ష్యం, నిర్లక్ష్యం వహించిండ్రని, కోర్టుకు పంపించినటువంటి శాంపిల్స్ని కూడా సరి అయిన రీతిలో సేకరించలేదని చెప్పి ఎన్ఐఏ కోర్టు అభిప్రాయపడింది. ఈ దేశంలో మొట్టమొదటి